ప్రైజ్ ద లార్డ్. ఈ దినము శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. ప్రియులరా, ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. ఏదైనా వ్యక్తి ఎవరింట్లోనే కానీ, ఏదైనా గ్రామంలోనే కానీ, దేశంలోనే కానీ చనిపోతే ఆ దేశము లేదంటే ఆ ప్రాంతము, ఆ కుటుంబం చాలా విషాదంగా ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు చనిపోయినటువంటి ఈ దినాన్ని ప్రపంచమంతా కూడా శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు అని మనం ఆలోచన చేస్తే, మనిషి యొక్క మరణం కుటుంబానికి లేదంటే ఆ ప్రాంతానికి విషాదాన్ని కలుగు చేస్తుంది. రెండవది, ఆ మరణం తర్వాత కుటుంబానికి ఆధారం అనేటువంటిది కనపడదు. కానీ యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని కానీ మనం చూస్తే, ఆయన ఎందుకు మరణించారు అంటే ఆయన కోసం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కోసం కూడా ఆయన మరణించాడు. కారణం మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినాన్ని చనిపోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా వాని యొక్క జీవన విధానం మనం గమనిస్తే, ఏదో ఒక పాపం మనిషి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఈ పాపం మనిషిని ఎక్కడ తీసుకువెళ్తుంది అంటే, మనం అంటూ ఉంటాం పరలోకం లేదా నరకం. మనం చేసే క్రియలు లేదా మనం జరిగించే పనులను బట్టి మోక్షానికి వెళ్తాడు లేదంటే నరకానికి వెళ్తాడు అంటూ ఉంటాం. కానీ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ శరీరము మన్నుతో చేయబడింది కాబట్టి చనిపోయిన తర్వాత మనిషిని సమాధి చేస్తారు, మట్టిలో కలిసిపోతాడు. కానీ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి లేదా మన యొక్క అతిక్రమ దోషాలను బట్టి ఆ తీర్పు దినాన్న అయితే పరలోకం లేదంటే నరకానికి వెళ్తాం. కానీ దేవుని యొక్క సంకల్పం తను సృష్టించినటువంటి మానవుల పక్షంగా ఏమై ఉన్నది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అంటే మన పాపంలో నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మరి మనిషి ఈ పాపము నుండి రక్షించబడి పరలోకానికి చేర్చబడాలి అంటే మన అతిక్రమాలు ఎలా కడగబడతాయి లేదా మన పాపాలు ఎలా పరిహరించబడతాయి, మనం ఏ రీతిగా పరలోకానికి వెళ్తామంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే మన యొక్క పాపాలు పరిహరించబడుతున్నాయి. మీరు అనొచ్చు, ఎలాగా లేదంటే ఏ రీతిగా అని మనం అనుకోవచ్చు. కారణం, దానికి ఒక కారణాన్ని కానీ మనం బైబిల్లో చూసినప్పుడు, గుడ్డివాడికి దారి చూపించలేడు. అంటే ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. ఒక పాపి రక్షించబడాలి అంటే ఎదుటివాడు లేదా రక్షించేటువంటి వాడు పవిత్రుడు, పరిశుద్ధుడు అయి ఉండాలి. అంటే వాని యొక్క పుట్టుక దగ్గర నుండి వాని యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటే తప్ప ఎదుటివాడిని రక్షించలేడు. చూడండి, ఒకవేళ నాలో చెడుతనం ఉండి నేను ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఆ చెడుతనం మానేయి అని చెప్తే వాడు అనే మాట ఏంటంటే, ముందు నువ్వు మారు, తర్వాత నాకు చెప్ది కానీ. అట్టి రీతిగానే మరి మానవులు రక్షించబడాలి అంటే మనల్ని రక్షించేటటువంటి జీవితాన్ని కూడా మనం చూడాలి. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన పెరిగిన లేదంటే ఆయన జీవించినటువంటి జీవితకాలంలో పరిశుద్ధత ఉంది. చివరికి ఆయన మరణంలో కూడా పరిశుద్ధత ఉంది. కారణం ఏంటి అంటే, ఆయనను అప్పగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం అంటున్నారు, ఈయనలో మాకు ఏ దోషం కనపట్లేదు, ఏ పాపం కనపట్లేదు. ఆయన ఎందుకు మరణించాడు అంటే మన కొరకే. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు రక్షణ, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. కాబట్టి మనందరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం వల్ల, ఆయన మరణం వల్ల, ఆయన కార్చిన రక్తం వల్ల ఈరోజు ఆయన నమ్మినటువంటి ప్రతి వ్యక్తి కూడా మోక్షము లేదంటే పరలోకం దక్కుతుంది. కనుక నిజంగా ఇది మానవాళికి శుభదినం. ఎందుకే దీనిని గుడ్ ఫ్రైడే అంటున్నారు. గుడ్ ఫ్రైడే అని మనం పిలవగలుగుతున్నాం. కనుక ఎవరు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి నా కొరకు యేసుప్రభు వారు మరణించారు, ఆయన రక్తంలోనే నా పాపాలు పరిహరించబడ్డాయి, ఆయన మరణించకపోతే నాకు విమోచన లేదు అని నమ్మి ప్రభువుని రక్షకుడిగా స్వీకరిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణను బట్టే పరలోకం చేర్చబడతాం. కనుక ప్రియులరా, ఒకవేళ ఇంకా ఎవరైనా మరి ఆ రక్షణ అనుభవంలో లేకపోతే, ఇది శుభదినం, ఇది సుదినం. నీ కొరకు మరణించినటువంటి యేసు ప్రభువారిని నువ్వు అంగీకరించు. ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించు.
నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో పరిహరించబడ్డాయని విశ్వసించి నువ్వు నోరు తెరిచి హృదయపూర్వకంగా, యేసు నా పాపాల నిమిత్తం నువ్వు చనిపోయావయ్యా, నీ రక్తం ద్వారానే నేను ఈరోజు మోక్షం లేదంటే రక్షణ కలిగి ఉంటాను, కాబట్టి నీ రక్షణ నాకు ఇవ్వండి అని నువ్వు హృదయపూర్వకంగా అడగగలిగితే నీ జీవితంలోకి ప్రభు వస్తారు. నీ మీద శాపాలు, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి శాపము, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టము, శ్రమ తప్పిస్తారు. నిన్ను ఆయన రాజ్య వారసునిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి అట్టి రక్షణలో నడిపించునుగాక. ఆమేన్.